ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు డైలీ ప్రామిస్. అనుదిన వాగ్దానానికి మీ అందరికీ ఆహ్వానం. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 6వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, నేను బ్రతుకు దినములనియు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేసేదను. ఈ మాట ఎవరు సెలవిస్తున్నారు అంటే భక్తుడైన దావీదు. మనందరికీ తెలిసిన కీర్తనే కదండి. కీర్తనల గ్రంథంలో బాగా ఎక్కువగా తెలిసిన కీర్తన, నోటెడ్ కీర్తన ఏంటి అంటే 23వ కీర్తన అంటారు కదా. 23వ కీర్తన అందరికీ తెలుసు. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నేను బ్రతుకు దినములనియు కృపాక్షేమములే నా వెంట వచ్చును అంటున్నాడు. ఈరోజు ప్రతి ఒక్క మనిషిలో యొక్క ఆశ, ప్రతి మనిషికి అడిగితే ఈ వాగ్దానం ప్రతి ఒక్కరు కావాలి అనుకుంటారు కదండి. కృప కావాలి, క్షేమము కావాలి, దేవుని నుంచి కృప కావాలి, ఆయన ఇచ్చే క్షేమము భద్రత కూడా కావాలి అని ప్రతి ఒక్కరు ఆశపడతారు, తప్పులేదు. అయితే దేవుడు మన బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే మన వెంట వచ్చేటట్లు ప్రభు చేయాలి అంటే మనం ఏం చేయాలో తెలుసా? కింద వచనంలో వ్రాయబడి ఉంది కదా, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దేవుడు నిన్ను నన్ను ఆ వాగ్దానం నెరవేర్చాలి అంటే మనం చిరకాలము దేవుని మందిరంలోనే నివాసం చేయాలన్న ఆశ, తృష్ణ కలిగి ఉండాలండి. ఈరోజు చాలామందికి దేవుడిచ్చే వాగ్దానం స్వతంత్రించుకోవాలి, ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడాలి అని ప్రతి ఒక్కరు ఆశపడతారు, కానీ దేవుని సన్నిధిలో గడపమంటే ఇష్టపడరు. దేవుని సన్నిధిలో కొద్ది సమయం గడపమ్మా అంటే తెగ ఆయాస పడిపోతూ ఉంటారు. దేవుని సన్నిధిలో గడపడం అంటే ఇష్టం ఉండదు. లోక సంబంధమైన విషయాల్లో ఎంత సమయం కేటాయించినా అయ్యో ఎంత సమయం అప్పుడే అయిపోయిందా అన్నట్లా ఫీల్ అవుతారు, కానీ దేవుని సన్నిధిలో 1 గంట సమయం గడపడానికి బహు కష్టపడే విశ్వాసులు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. ఈరోజు దేవుడు నీవు బ్రతుకు దినములనియు నీకు కృపాక్షేమములు ఇస్తానంటున్నాడు. ఎప్పుడు అంటే నువ్వు చిరకాలము దేవుని మందిరంలో నివాసం చేసినప్పుడు. దేవుని సన్నిధిలో దేవుని ఆలయంలో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని 86వ కీర్తనలో దేవుడు సెలవిచ్చాడు. దేవుని ఆలయంలో 1 దినము గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టం అంట. ఈరోజు దేవుని సన్నిధిలో గడపడానికి నువ్వు ఎంత ఆసక్తి చూపెడుతున్నావు? దేవుని సన్నిధిలో గడిపే విషయంలో నువ్వు ఎంత శ్రద్ధ వహించి దేవుని సన్నిధికి రావడానికి ప్రయత్నిస్తున్నావు? నువ్వు ఇదే కీర్తనల గ్రంథం 42వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే కొరాహు కుమారులు ఒక మాట ఈ విధంగా సెలవిస్తారు. ఏమని అంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణం నిత్యము నీ కొరకు ఆశపడుతుంది. నేనెప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళలేదును, నేనెప్పుడు దేవుని సన్నిధిలో నా ముఖాన్ని దేవునికి కనుపరుచుకుంటానని వారి ప్రాణం దేవుని కొరకు తృష్ణగొని ఉందంట, ఆశపడుతుందంట. ఈరోజు నీ జీవితంలో అటువంటి ఆశ ఉందా? అటువంటి ఆశే దేవుడు నీ నుంచి నా నుంచి ఆశపడుతున్నాడు. మనం దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్ళాలి, నేను దేవుని సన్నిధిలో ఎప్పుడు నా ముఖాన్ని దేవునికి కనుపరుచుకోవాలి, దేవుని సన్నిధిలో నా యొక్క జీవితం అంతయు నేను దేవుని సన్నిధిలో గడపాలి అన్న ఆశ, తృష్ణ మనం కలిగి జీవిస్తే మనం అడగనక్కర్లేదండి ప్రభుకి. కృపాక్షేమములు మన వెంట వచ్చేటట్లు ప్రభువే చేస్తాడండి. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చాలనుకుంటున్నాడు. నీవు బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నీకు ఇస్తాడు. ఎప్పుడు అంటే నువ్వు చిరకాలము దేవుని మందిరంలో నివాసం చేసినప్పుడు. కాబట్టి చిరకాలము దేవుని మందిరంలో నివాసం చేయడానికి ప్రయత్నిద్దాం. తద్వారా దేవుడిచ్చే కృపాక్షేమములు నిత్యము మన జీవిత కాలం అంతయు అనుభవించడానికి ప్రయత్నిద్దాం. అటువంటి గొప్ప కృప ప్రభు మనకి దయచేయునుగాక. ఆమేన్.